ఆత్మీయ మిత్రులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు బండారు శ్రీకాంతరావు గారికి, నరేందర్ రెడ్డి గారికి, రామ్మోహన్ రావు గారికి, రంగాచారి గారికి, దయానంద్ రెడ్డి గారికి, గౌరవ శాసనమండలి సభ్యులు ఒంటేరు యాదవ్ రెడ్డి గారికి, మరి మీ అందరికీ ఎంత ఆత్మీయుడో నాకు అంతకంటే ఆత్మీయుడు మరి టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు విరాహత్ అలీ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎలక్షన్ రెడ్డి గారికి, అదేవిధంగా అరుణ్ గారికి, మరి మధుసూదన్ గారు, ఎల్లారెడ్డి గారు, సత్యనారాయణ గారు, విజయేందర్ రెడ్డి గారు, యాదగిరి గారు, ఎల్లారెడ్డి గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గజ్వేల్ జర్నలిస్టులు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి బంధుమిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. ముందుగా గజ్వేల్ ప్రెస్ క్లబ్ రజతోత్సవం జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. ఒక సందర్భం ఏంటంటే ఈ మధ్యనే బీఆర్ఎస్ పార్టీ కూడా రజతోత్సవం జరుపుకున్నది. అయితే ఈ గజ్వేల్కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ప్రెస్ క్లబ్ కూడా రజతోత్సవం జరుపుకోవడం అనేటువంటిది ఇది ఒక అఫ్కోర్స్ కాకతీయంగా జరిగిన ఇది ఒక గమ్మత్తైనటువంటి సన్నివేశం. ముఖ్యంగా గజ్వేల్ ప్రెస్ క్లబ్తో నాకు అవినాభావ సంబంధం ఉంది, చాలా దగ్గర సంబంధం ఉంది. అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆ హరిత హోటల్లో కూర్చుంటోళ్ళం, రోడ్డు మీద హరిత హోటల్లో కూర్చొని తెలంగాణ ఉద్యమ తీరుతెన్నులు ఎట్లా ఇంకా ఏం చేయాలి, ఉద్యమాన్ని ఎట్లా ఉధృతం చేయాలి అనడంలో గజ్వేల్ జర్నలిస్టుల పాత్ర చాలా గొప్ప పాత్ర. చాలా మంచి సలహాలు ఇచ్చారు. నిజానికి గజ్వేల్ హైదరాబాద్కు దగ్గరగా ఉన్న మొదట్లో కొద్దిగా మూమెంట్ చల్లగుండే. ఇక్కడ జర్నలిస్టులే నాకు గుర్తు ధూమ్ధాం పెట్టినప్పుడు గద్దరన్నను రసమైని పిలిచి రాజకీయ పార్టీలు పెట్టలే, జర్నలిస్టులే తెలంగాణ ధూమ్ధాం పెట్టి తెలంగాణ భావవ్యాప్తి కోసం కృషి చేసినటువంటి చరిత్ర గజ్వేల్ ప్రెస్ క్లబ్ ఉన్నది. అయితే నన్ను యాక్చువల్గా ఒక ఆర్టికల్ రాయమన్నారు. సావనీర్ ఇప్పుడే మనం ఆవిష్కరించుకున్నాం. ఈ సావనీర్ తయారు చేసే దాంట్లో భాగంగా నన్ను కూడా ఒక ముందు మాట రాయమని అడిగారు. వాస్తవానికి మనందరి గురించి జర్నలిస్టులు రాస్తూ ఉంటారు వార్తలు, కానీ వాళ్ళ గురించి ఒక వార్త రాసే అవకాశం, అదృష్టం నాకు దొరికింది. నేను ఏం రాసి పంపినా అంటే గజ్వేల్ ప్రెస్ క్లబ్ ఇస్ ఎ పీపుల్స్ క్లబ్, ఇట్స్ నాట్ ప్రెస్ క్లబ్, ఇట్స్ పీపుల్స్ క్లబ్ అనేటువంటి ఒక టైటిల్ పెట్టి రాయడం జరిగింది. ఎందుకు ఆ వార్త రాయాల్సి వచ్చింది? జనరల్గా ప్రెస్ క్లబ్లు ఇందాక విరాహత్ గారు అన్నట్టు బాగా కష్టపడి పనిచేసినటువంటి జర్నలిస్టులు సాయంత్రం ఒక రిక్రియేషన్కో, ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూసో, ఒక కొంత ఆట విడుపు కోసం వాళ్ళు సాయంత్రం కలుస్తూ ఉంటారు. కానీ మా గజ్వేల్ ప్రెస్ క్లబ్ అట్లా పనిచేయలే. గజ్వేల్ ప్రెస్ క్లబ్ జనం కోసం పనిచేసింది, జన చైతన్యం కోసం పనిచేసినటువంటి ప్రెస్ క్లబ్ గజ్వేల్ ప్రెస్ క్లబ్. అందుకే గజ్వేల్ జర్నలిస్టులను ఏమంటారంటే జనం మెచ్చిన జర్నలిస్టులు మా గజ్వేల్ జర్నలిస్టులు అనేటువంటి ఒక మంచి పేరు తెచ్చుకున్నారు గజ్వేల్ జర్నలిస్టులు. అయితే నేను ఎందుకు ఇది ప్రెస్ క్లబ్ కాదు పీపుల్స్ క్లబ్ అన్నానంటే నాకు దాదాపు 3 దశాబ్దాల అవినాభావ అనుబంధం ఉంది ఈ జిల్లాలో. రాజకీయాల్లో దాదాపు 30 ఏళ్ల నుంచి 25-30 ఏళ్ల నుంచి ఈ జిల్లా జర్నలిస్టులతో దగ్గరగా పనిచేసినటువంటి అనుబంధం ఉంది. మా సత్యన్న అప్పటి నుంచి చూస్తా ఉన్నా, 25 ఏళ్ళకెళ్ళి చూసిన. అప్పుడు ఫస్ట్ లూనా అనేది ఉండే, లూనా మీద వస్తుండే మా సత్యన్న, అప్పటి నుంచి చూస్తున్నా నేను. సో అట్లా